రామ్ చరణ్ అండ్ ఉపాసన మనందరికీ సుపరిచితమే. రామ్ విషయానికైతే వస్తే చిరంజీవి తనయుడిగా, ఒక సెలబ్రిటీగా, గ్లోబల్ స్టార్‌గా మనందరికి బాగా తెలుసు. ఇంకా రామ్ చరణ్ డాన్స్‌కి మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే ఉపాసన విషయానికైతే వస్తే అపోలో తరపు నుంచి యూఆర్ఎల్ లైఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా, ఇంకా రామ్ చరణ్ వైఫ్‌గా చాలా బాగా తెలుసు. వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో మనకి ఎలా కనిపిస్తారో వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో కూడా అలానే ఉంటారు. వీళ్ళు ప్రతి ఒక్కరినైతే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్‌ని వాల్యూస్, రెస్పెక్టబుల్‌గా అయితే ఉంటారు. సో, వాళ్ళకంటూ కొన్ని తగనైన కార్యక్రమాలైతే చేస్తూ ఉంటారు. తోచనైనటివి. సో, మొత్తానికి ఎంత సెలబ్రిటీలైనా సరే, ఎంత డబ్బున్నా సరే, వీళ్ళకంటూ కొన్ని ఒడిదుడుకులు ఉండటం సహజమే కదా! అయితే ఉపాసన అండ్ రామ్ చరణ్‌కైతే పెళ్లైన 10 ఏళ్ల దాకా పిల్లలు లేరు. సో, ఆ తర్వాతయితే 12 ఆడబిడ్డకైతే జన్మనిచ్చారు. సో, 10 ఏళ్ల తర్వాత పుట్టిన పాప కాబట్టి అప్పటినుంచి ఇప్పటిదాకా తన పాప ఫేస్‌నయితే చూపించలేదు. ఆ పాప పేరు క్లీన్‌కర అందరికి తెలుసు. ఇప్పటిదాకా క్లీన్‌కర పాప ఫేస్ కోసమైతే అందరూ అయితే వెయిట్ చేశారు. సో, ఆ పాప ఫేస్‌నయితే మీరైతే ఇక్కడైతే చూసేయవచ్చు. సో, మొత్తానికి ఇన్ని రోజులుగా ఎందుకు చూపించలేదంటే వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి కదా! ఇన్నేళ్ళకి చూపించాలని లేదా ఇన్నేళ్ల తర్వాత పుట్టిన పాప కాబట్టి ఏదైనా దిష్టి అలాంటివి ఉంటాయని చెప్పి కావచ్చు. సో, ఇన్ని రోజుల దాకా అయితే చూపించలేదు. సో, ఇప్పటిదాకైతే ఎవరైతే క్లీన్ కారా పాప ఫేస్ కోసమైతే వెయిట్ చేశారో వాళ్ళందరూ అయితే ఇక్కడైతే చూసేయొచ్చు. ఉపాసన గారైతే క్లీన్ కారా అనైతే కారా అని చెప్పనేది ముద్దుగా అయితే పిలుస్తారు. సో, కారాకైతే ఇప్పుడైతే 2 వెళ్ళిపోయి మూడో ఏళ్ళైతే వచ్చింది. సో, మూడో ఏళ్ళు వచ్చింది కాబట్టి మూడో బర్త్‌డేనైతే సెలబ్రేట్ అయితే చేస్తున్నారు. ఆ సందర్భంగా అయితే ఇలా హ్యాపీ బర్త్‌డే క్లీన్ కారా అంటూ ఒక పోస్ట్ అయితే షేర్ చేశారు క్లీన్ కారాది. సో, ఈ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరైతే చాలా బాగా ఉంది అని చెప్పనైతే కామెంట్లు అయితే పెడుతున్నారు. కొంతమందైతే అక్కలాగా, కొంతమంది అన్నలాగా లేదా ఆ నానమ్మ, తాతయ్యలాగా ఉందని చెప్పనైతే కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఎవరిలాగా ఉంది మీరు కూడా ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పటిదాకా ఎవరైతే క్లీన్ కరా పాప ఫేస్ కోసం వెయిట్ చేశారో వాళ్ళు కూడా డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోదు. అండ్ బర్త్‌డే థీమ్‌ని అయితే ప్రిన్సెస్ థీమ్‌లో అయితే ట్రై చేశారంట. ఎందుకంటే క్లీన్ కరా పాపకైతే ఈ థీమ్ అంటే చాలా ఇష్టమంట. అందుకోసం సర్ప్రైజింగ్‌గా కుటుంబ సభ్యుల మధ్యలో ఇట్లా క్లీన్ కరా పాప చేత అయితే కేక్ కటింగ్ అయితే చేశారు. ఆ మూమెంట్స్ కూడా అయితే తన సోషల్ మీడియా వేదికలో అయితే షేర్ చేశారు ఉపాసన గారు.